సొంత నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు. కాలనీ అభివృద్ధిలో భాగంగా మరి కాలనీ వాసులకు మరి నిత్యం రక్షణగా ఉండే మరి పోలీసులకు మరి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్లో భాగంగా మరి గతంలో మరి ప్రజలకు ఎంతో సేవ చేసి అయినా కూడా మళ్ళీ ప్రజల్లోనే ఉంటామంటూ తన సొంత నిధితో 3 లక్షల రూపాయలతో మరి ఇక్కడ విజయపూర్ని కాలనీ కావచ్చు, మరియు ప్రైడ్ హిల్స్ కావచ్చు, అయోధ్య నగర్ కాలనీ కావచ్చు సంబంధించి ఇక్కడ 3 లక్షల రూపాయలతో మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనతో పాటు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి గారు పూర్తి వివరాలు వారి మాటల్లో తెలుసుకునే మేడం నమస్తే. నమస్తే అండి. చెప్పాలి మేడం, ఎట్లున్నారు? బాగున్నా, ఫైన్. మరి ఇప్పుడు ఎలక్షన్స్లో భాగంగా బిజీ ఉన్నారని షెడ్యూల్ తెలిసింది, అయినా కూడా మరి ఈరోజు సీసీ కెమెరాలు ప్రారంభించడానికి వచ్చారు. అసలు ఎందుకు చేయాలనిపిస్తుంది మరి ఇన్ని డబ్బులు వెచ్చించి అంటే ప్రజలు బాగుంటేనే కదా మనం బాగుంటాం. ఇప్పుడు ఈ మధ్య తరంలో ఇంతకుముందు సార్ వాళ్ళు చెప్పినట్టు గోల్డ్ రేట్ ఎక్కువ అవ్వడం కానివ్వండి, ఇంకోటి ప్రజలందరికీ కూడా ఈజీ మనీ అంటే ప్రజలందరూ కూడా కష్టపడి సంపాదిస్తే కొంతమంది మాత్రం లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు. అది ఎట్లా వస్తుంది అంటే దొంగతనాలు చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనే ఒక ఆలోచనతోటి ఈ ఏరియా అంతా మీకు అంతా తెలిసిందే. ఒక 4,500 ఫ్యామిలీలు ఇక్కడ నియర్ బై ఉంటాయి. కొంతమంది ప్లాట్లు కొని కూడా ఇక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయని భయానికి కూడా రాకుండా ఉంటున్నారు. అంటే మన ఏరియా డెవలప్ కావాలంటే మనం ఎంతో కొంత వాళ్ళకి ఒక సెక్యూరిటీ కల్పించాలి, ఒక సర్వీస్ చేయాలనే ఒక ఆలోచనతోటి కాలనీ వాళ్ళు డైలీ మార్నింగ్ వచ్చి మన దగ్గర ఇంటి దగ్గర ఇట్లా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్తే ఖచ్చితంగా మేము తీరుస్తామని చెప్పేసి యూజీడీ కానివ్వండి, సీసీ రోడ్స్ కానివ్వండి, లైట్స్ కానివ్వండి, వీటన్నింటిని చేస్తాం. కానీ ఈ సీసీ కెమెరా అనేది ఒక స్పెషల్గా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి కొంతమంది ఫండ్స్ ఇవ్వడం కానీ ఉంటుంది, లేదంటే మనము ఎటువంటి పరిస్థితులు లేనప్పుడు మనం కూడా ముందుకు వచ్చి చేయాలనే ఒక ఆలోచనతోటి మా సార్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు, ఏదైతే మీ పీరియడ్ ఉందో పీరియడ్ అయిపోయింది. సో ఎలక్షన్స్ చూసుకున్నట్టయితే బై ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్లో ఉన్నాయి, కానీ మహేశ్వరం నియోజకవర్గంలో ముఖ్యంగా బడంగపేట కార్పొరేషన్లో ఇలాంటి ఫండ్స్ ఏర్పాటు చేయడం అనేది కొంచెం విశేషంగా ఉంది. నువ్వేమైనా ఎలక్షన్ రావాలని కోరుకుంటున్నావా ఏంది? మహేశ్వరంలో కూడా వద్దు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి అంటే ఎలక్షన్స్ ఉంటేనే అభివృద్ధి చేస్తారా అనేటోళ్ళు కొంతమంది ఉంటారు. సేవ అనేది ఎప్పుడైనా సేవనే కదా, ఎప్పుడు చేసినా ఏ విధంగా చేసినా గుర్తుపెట్టుకునేటోళ్ళు ప్రజలు. వాళ్ళందరికీ తెలుసు మనం సేవ చేస్తామని. ఈరోజు మేయర్ లేరని మా దగ్గరికి రాకుండా మాతో పని చేయించకుండా ఉండని వాళ్ళు ఎవరు ఉండరు. చేయాలనే ఆలోచన ఉంటే భగవంతుడు దారి చూపిస్తాడు. ఇంకోటి అధికారులు సహకరిస్తారు, ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మనం ముందుకెళ్తున్నాం. అట్ ద సేమ్ టైం ఒక ఫ్యామిలీకి ఒక పేరు ఉంది, మాకంటూ కొంత ఆపర్చునిటీ, ఒక సేవ చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి ఎనీ టైం మేము మూవ్ అవుతుంటాము. అందుకనే ప్రజలు కూడా మమ్మల్ని అభినందిస్తుంటారు, ఆదరిస్తుంటారు. ఈరోజు వాళ్ళ ఆశీర్వాదాలు ఉంటేనే కదా మనం ఉండేది. మన ఇంట్లో నలుగురము, కానీ కాలనీ వాళ్ళందరితో కలిపితే మేము 400 మందిమి. ఇది మా కుటుంబం అనుకుంటాము. అందుకే ఆ కుటుంబం కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాం. సో పోస్ట్ తోటి పని లేదు, ఏదేమైనా సేవ చేయాలంటే ఎప్పుడైనా చేయొచ్చు అంటారు? ఎప్పుడైనా చేయొచ్చు. సేవ చేయాలనుకుంటే పోస్టు తోటి పని లేదు. పోస్టు తోటి చేసిన పనులు చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులు అయినా సరిపోవు. గత 2006 సంవత్సరం నుంచి 18 సంవత్సరాల నుంచి పబ్లిక్లో ఉంటూ ప్రజాసేవ చేసుకుంటున్న మా కుటుంబానికి ఈరోజు మంచి పేరు ప్రతిష్టలు ఈరోజు ఇక్కడ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఒక్క కాలనీలో ఆదరిస్తుంటారు. ద సేమ్ టైం స్టేట్ లెవెల్ కూడా మనము ముందుకెళ్తున్నాము. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో వెళ్తే నిజంగా అంటే నేను ఇలా చెప్తున్నా అనుకుంటారేమో, కానీ అక్కడ ఉన్నటువంటి రహమత్ నగర్లో నేను క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని టచ్ చేస్తున్నప్పుడు వాళ్ళు మాతో తిరుగుతున్నప్పుడు మాకు బార్కాస్ దగ్గర కానివ్వండి, చంద్రాయన్ గుట్ట ఇక్కడ అంతా మా రిలేషన్స్ ఉన్నారు. బార్కాస్ అయితే మా సొంతం ఫ్యామిలీ ఉన్నారు. ఇక్కడ ఆడబిడ్డని అక్కడ కోడలుగా తీసుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మేము అక్కడ వచ్చినప్పుడు కలుస్తాం మేడం, ఇప్పుడు ఈ ఎలక్షన్ బిజీలో కాదు అని చెప్తున్నారు. అట్లా అంటే మనము ఒక పని చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మనకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఎక్కడ కలిసినా ఏ ప్రాంతమైనా మనల్ని రిసీవ్ చేసుకోవడం బట్టి ఉంటుంది, మనం వాళ్ళని రిసీవ్ చేసుకోవడం బట్టి ఉంటుంది. సో రైట్, ఏది ఏమైనా కూడా ఎలక్షన్స్ ఉన్నా లేకున్నా కూడా సామాన్య ప్రజలు కాలేజీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్లు అందరూ కూడా మా దగ్గరికి రావడంతో వాళ్ళు అడిగినటువంటి చిరు సాయంలో భాగంగా మరి ఇక్కడ 3 లక్షల రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అని చెప్పి తన మడలు తెలియదు. మరి కాలేజీకి సంబంధించినటువంటి వాళ్ళు మనతో పాటు అమ్మ నమస్తే, ఏం పేరు మీ పేరు? సో ఎలా అనిపిస్తుంది ఈరోజు మీ దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు? మాకు బాగుందండి. సో హ్యాపీ, ఫుల్
హ్యాపీ. సో రైట్, మనతో పాటు బాలాపూర్ పోలీస్ స్టేషన్ సంబంధించిన సిఐ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. చెప్పాలి సార్, మరి ఏం చెప్తాను? ఈరోజు వాళ్ళ సొంత నిధులతోటి చిగురింత నరసింహారెడ్డి గారు వాళ్ళ సొంత నిధులతోటి ఒక 3 లక్షలతోటి 15 కెమెరాలు మేము అడగగానే, అలాగే కాలనీ వాళ్ళు అడగగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 15 కెమెరాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఏదైనా నేరం జరగగానే మేము వాటిని ఉపయోగించుకొని దొంగలను త్వరతగతిన పట్టుకోవడానికి మాకు ఎంతో సహకరిస్తాయి. అలాగే దొంగలు కూడా ఇక్కడ కెమెరాలు ఉన్నాయని తెలిసిందంటే వాళ్ళు కూడా ఇక్కడ దొంగతనం చేస్తే పోలీసులకు దొరికిపోతామనే ఒక ఉద్దేశంతో మన ఏరియా కూడా రాకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే కాలనీ వాళ్ళకందరూ కూడా వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఇండ్లకు కూడా కొన్ని కెమెరాలు వాళ్ళు నేను సైతం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. దాని కింద చిన్న సైజు కెమెరాలు పెట్టుకున్నా ఒకవేళ ఏదన్నా కరెంటు పోయినా ఏదన్నా చిన్న ఇష్యూస్ ఉన్నా ఆ చిన్న వాళ్ళ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. అది ప్రతి ఏదైనా కేసు కానీ ఏదైనా ఇన్సిడెంట్ కానీ ఏదైనా జరిగినా కూడా అది ఎవిడెన్స్గా పనికొస్తుంది. ఆ పోలీసులకు కూడా చాలా సహాయం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కెమెరాలు ఏర్పాటు చేసుకొని మన మంచి సొసైటీ నిర్మాణం కోసం అందరూ పాటుపడాలని మా కోరిక. రైట్, ఏదేమైనా కూడా ఇప్పుడు ఉన్నటువంటి సీజన్లో భాగంగా ఎక్కడ చూసినా కూడా చాలా మంది కూడా మరి ఒళ్ళు వంచి పనిచేయడం తక్కువ చేశారు. ఈజీ మనీకి అలవాటు కావడం జరిగింది. దాంట్లో భాగంగా యువతంతా కూడా నేరల వైపు ప్రయాణం చేస్తారు. మన యువత కూడా మరి దేవతాల గుట్ట, మరి దేవుని యొక్క దేవాలయం దాన్ని అదనంగా చూసుకొని ఇక్కడికి ఇచ్చేసి మద్యం సేవించడం కానీ, గంజాయి సేవించడం కానీ అలాంటి కార్యక్రమాలు మరలా చోటు చేసుకోకుండా ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మరి కాలనీ వాసులందరూ కూడా చక్కగా సహాయ సహకారాలు అందించినటువంటి చిగురుత నరసింహారెడ్డి వారికి, వారి కుటుంబానికి మరి అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగాలని నా ఛానల్ ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను. కెమెరామెన్ సైతం మీ జర్నలిస్ట్ గొంగడి సీన ఉంటాం. మళ్ళీగా మనకెప్పుడు కూడా ఏ విషయంలో అయినా వాళ్ళు ఇలాగే అండదండలు అందివ్వాలని నేను సభాముఖంగా వారిని సవినయంగా కోరుకుంటున్నాను. వారు ఈరోజు ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఒక పక్క ఎంతో బిజీగా ఉన్నా కూడా మేడం మనకు టైం కేటాయించి వచ్చి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఒక సెంటిమెంటే మనకు చాలా గుర్తుండే రోజు కనుక ఈరోజు మనకు టైం ఇచ్చి వచ్చినందుకు వారికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కనుక ఇప్పుడు మేడాన్ని మొదటగా ఇద్దరు మేడం వాళ్ళు వచ్చారు, స్వప్నమాధవి అండ్ శ్రీదేవి మేడం. మీరు బొకే ఇచ్చి శివుడు సార్, ఎందుకంటే రేపు ఇంకా మనకు చాలా మన కాలనీలు హైదరాబాద్ రామపురంలో ఉన్నాయి, చూడడానికి దగ్గర ఉంది కానీ అభివృద్ధిలో ఎన్నో ఉన్నాం మనం. ఇప్పుడిప్పుడే ఒక రోడ్డు మరి శాంక్షన్ అయింది, అది అన్ని ఇవ్వడం కూడా జరిగింది. కానీ అది ఎంతవరకు అనేది ఇప్పుడు వారు అన్నయ్య మాట్లాడినప్పుడు చెప్తాడు. మరి ఆ డ్రైనేజ్ కానీ తర్వాత మనకు స్ట్రీట్ లైట్లు కూడా వచ్చినాయి, దానికి ఒక సెంట్రల్ వైపు లేదు. అంటే ఒక దగ్గర వేస్తే అంతా పడేటటువంటి సిస్టమ్ ఉంది. మరి ఆ ఏఈ గారితో మాట్లాడేటువంటి కనుక మనకు అన్ని కొద్దిగా అభివృద్ధి పరంగా మనం అడగాల్సిన ఎన్నో ఉన్నాయి, వాళ్ళు చేయాల్సిన ఎన్నో ఉన్నాయి. కనుక మరి అన్నకు కూడా అన్ని విషయాల పట్ల అవగాహన ఉంది, దాన్ని వారు మాట్లాడేటప్పుడు మనకు తెలియజేస్తారు. కనుక ముందు మా నుంచి మొదలు పెడతాము. ప్రయత్నం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. कांग्रेस मिस्टर नरसिम्हा रेड्डी सर एंड मैडम प्रजिता मैडम एंड सीआई सर एम सुधाकर सर थे, सबको हमारे बिहाफ द प्राइड कॉलोनी मैं बहुत दिले ध्यान से शुक्रिया अदा करता हूँ सर का. जब भी हम सर के पास गए वो कभी कोई चीज़ के लिए कहा नहीं बोले. हमने एक 5 का जेएससी ग्रुप बनाया है, इसमें मेगा वृंदावन है, विजयपुरी है, अयोध्या नगर है, राइडिल से हम पूरे प्रेसिडेंट मिलके अन्ना के पास जाके अपना रिक्वेस्ट रखे रोड के लिए, ट्रेन के लिए. माशाल्लाह अन्ना ने हमारे को ऑन द स्पॉट कंपल्सरी पूरा चीज़ का फैसला कर दिया ऑन द स्पॉट. और जैसा हमने कैमरे के बारे में बताया, कैमरा हमारे लिए बहुत जरूरी है. सीआई साहब से बात करके, सीआई साहब से अन्ना के पास जाके बात करने के बाद, क्योंकि हमारे को इधर फैमिलीज रहती है, पूरे फैमिलीज के लिए सेफ्टी सिक्योरिटी के लिए लीगलिटी के लिए बहुत जरूरी है कैमरा. ये आईपी कैमरा से 4K गेट जो माशाल्लाह हमारे संतोष साहब ने जो लगाया, ये जूम करने के बाद आपके एक कार का नंबर तक देख सकते हो, इतना वो क्लियरिटी है. तो अन्ना ने अपने तरफ से अपने खुद के फोन फंड से 3 लाख रुपये हमारे फंड दिए. अन्ना ने बहुत बहुत शुक्रिया हमारे को अन्ना का. अन्ना हमारे हर एक काम के लिए साथ देते हैं. जब भी हम अन्ना के पास गए, अन्ना एवर रेडी हमारे लिए खड़े रहते हैं. तो बिहाफ ऑफ द प्राइड लिस्ट एंड बिहाफ ऑफ द जेएससी कमेटी मैं तहे दिल से सर का शुक्रिया अदा करता हूँ कि सर ने हमारी बात सुने. और इंशाल्लाह नेक्स्ट स्टेप हमारा दैनिक
थोड़ा ज़्यादा इलेक्शन का टाइम है, इसके लिए तो मैं पूरे सोसाइटी की तरफ से, हमारे और कॉलोनी की तरफ से सर का, मैडम का और CI ముఖ్యంగా నర్సింహరెడ్డి గారికి చాలా సంతోషము. మనం లోపలే మాకు చేసి ఏదైనా కూడా సార్ మాకు మేము ఇక్కడ అసలు ఎప్పుడూ తెలియకపోతుంది సార్ మాకు ఈ కాలనీ కూడా ఆ కాలనీ కూడా తెలియకపోతుంది. జేఏసీ పెట్టి అందరు కలిసి నేను 4 సార్లు పిలిచి మీటింగ్ పెట్టి అందరు ఏకం చేసినాం సార్. తర్వాత ముందు కూడా మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాం. ఈ సభకు వచ్చి మనం ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు చాలా ఇదే నేను 2012 నుంచి ఉన్న అయోధ్య నగర్ స్టేషన్లో ఫస్ట్ పర్సన్ జాయిన్ కావడం, తర్వాత వాళ్ళ సహకారం ప్రతి నెలలో పోయి కలిసే వాళ్ళకి మాకు చాలా సహకరిస్తున్నారు. ఇదే విధంగా ఈ భద్రత ఆదాయ సంస్థలు కూడా మాకు సహకారం అందించాలని కోరుతున్నాను. నేను ఎన్ని మంత్స్ నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్. నేను 2017లో హైదరాబాద్ వచ్చేసాను నా పిల్లల చదువుల నుంచే. నాకు ఇక్కడ తెలిసినటువంటి ప్రజాప్రతినిధుల్లో బాగా గుర్తింపు పొందిన నేత ఎవరైనా ఉన్నారంటే వారు ఎప్పుడు చిరునవ్వుతో మరి వారు ఇక్కడి ప్రజల హృదయాల్లో ఒక మంచి గుర్తింపు, ఓ మంచి స్థాయి, ఓ పెద్ద రాజకీయ ప్రతినిధి ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ లెవెల్ గుర్తింపు వాళ్ళు చాలా చిన్న వయసులోనే పొందారు. ఇది మాకు ఎంతో ఆనందదాయకం. ముఖ్యంగా మేము మా కాలనీ నుంచి ఎప్పుడు ఏ చిన్న వసతులకు సంబంధించి అది రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ సరే ఒక 10 సార్లు మనము వాళ్ళ దృష్టికి తీసుకురాని ఏ సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే చాలా ఎక్కువ సంఖ్యలో ఎప్పుడు సమస్యలు చేతబట్టుకొని వారి ఇంటి చుట్టూ తిరుగుతుంటారు. కాబట్టి మేము కూడా ఎప్పుడు వారిని వాళ్ళ అపాయింట్మెంట్ కోరితే ఒక రోజులోనే వారిని అరేంజ్ చేసి మంచి చిరునవ్వుతోని స్వాగతం పలికి మాకు అర్ధగంట అనుకున్న చోట 1-2 గంటల సమయం కేటాయించిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే మా సమస్యలు వారు ఒకటిగా తీర్చగలరు. అన్ని ఒక రోజు సాధ్యమయ్యేవి కావు. మరి మాకు డ్రైనేజ్ సమస్య ఉండేది. నేను దీని కొరకు ఇంకో ప్రయత్నం చేశాము. కానీ మాకు అందుబాటులో ఉన్న నరసింహారెడ్డి సార్ గారే దాన్ని తీర్చి మా మొహాల్లో చిరునవ్వు నింపారు. మరి అదే విధంగా మేము మా మద్దతు కూడా మీకు ఎల్లకాలం ఉంటుంది సార్. ఒక ఓటు కూడా చెదరకుండా అన్ని మీ బాస్కెట్ లో వేస్తాము. మీకు ఆ మద్దతు ఎప్పుడు మేము ఇస్తాము. మరి మాకు ప్రధానంగా ఈ డ్రైనేజ్ వెళ్ళే ఈ రోడ్లు, ఈ పక్కనే కాలనీలు మా కళ్ళ ముందర అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మాకు మరి మా మొహాన మళ్ళీ మీ మొహాన ఉన్నటువంటి చిరునవ్వే మా మొహాల్లో కూడా కనిపించేటట్టు చేయాలని నేను సందర్భంగా కోరుకుంటూ, ఈ ఆర్థిక సరైన నిద్ర పట్టని పరిస్థితి, దాన్ని మీరు విశాల హృదయంతో ఆలోచించి మీ సొంత నిధులు మా కాలనీలో, మా అందరి కాలనీలో క్షేమం కొరకు ఖర్చు చేశారు. ఇది అభినందనీయం. మీకు ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉన్నాము. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తుంది. यहाँ पर जो आए और ये जो प्रोग्राम आप CCTV का करें, ये दूसरा प्रोग्राम है। इससे पहले अन्ना ऑर्चिड कॉलोनी में भी अन्ना की तरफ से कर और ये आज फिर 18 वार्ड में करे। और अन्ना आज से नहीं 15 ईयर से हर पब्लिक सेवा में है। जब सरपंच से जब भी अन्ना हर एक को सपोर्ट करते हैं, उसके बाद नगर पंचायत में बने, वाइस चेयरमैन बने, फिर अक्का मेयर बने। इंशाल्लाह आने वाले दिन में हमारे महेश्वरम कॉन्स्टिट्यूंसी के MLA भी बनेंगे। और जैसा आज अन्ना आप सबको सपोर्ट कर रहे हैं, आने वाले दिन में आप लोग भी जब अन्ना MLA को जाएंगे इंशाल्लाह ताला पक्का जाएंगे, वो टाइम पे हर एक वोट एक लीडर को क्या है, आपको फैसिलिटीज चाहिए, एक लीडर को क्या चाहिए, आपका सपोर्ट चाहिए।
वो सपोर्ट कब मिलेगा? आज हम लोग आपको सपोर्ट करेंगे तो आप अन्ना के पास ऐसी अच्छी आदत है, मार्च से नहीं 2007 से अन्ना को देख रहे हैं, अन्ना के पास जब भी जाएंगे काम आज काम बोलेंगे 2 दिन में बराबर काम पक्का होगा। दूसरे लीडर के जैसा नहीं आज काम बोल दिए चलो बोल दिया, आज मिल लिए सूट पहन लिए फिर आज कल भूल गए नहीं। अन्ना जहन में हमेशा उसको नोट करके रखना चाहिए कि आज ये फलान कॉलोनी से आदमी आके ये काम बोल के क्या तो काम को 2-4 दिन के अंदर कैसा सेट करके कैसा खत्म करना है वो अन्ना का मेन इंटेंशन रहता है। और हमेशा आप लोगों को सबसे जितने भी हमारे लाइफस्टाइल या हमारे कॉलोनीज के जो भी बीएमसी में आने वाले दिन भी अन्ना को ऐसी सपोर्ट करिए, आपको भी डेवलप करते हैं हर तरीके से सपोर्ट मिलेगा। నిజంగా వచ్చాను వేరే కొంతమంది చెప్పాను లేదు భరించాలి వేరే కొంతమంది ఈజ్ వాట్ ఐ వాంట్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్టెప్ టు హ్యావ్ ది రెసిలియన్స్ బట్ ద ఫస్ట్ థింగ్ వాట్ ఐ వాంట్ ఇస్ ఎ గుడ్ రోడ్ ఈజ్ వాట్ ఐ సీయింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఈవెన్ నౌ ఈజ్ if one road, if one rain comes, complete road goes. The good road is the first requirement, and all other things are secondary. That's what I was telling from the beginning of the association, all things. So when that comes, it becomes as a fully developed. And I expect the same road to go even up to the hill thing. At the same time, all our residents to cooperate in one thing is that balancing of the dogs or putting the even waste roadside that should be avoided. The main thing is the garbage. If that garbage or dogs are coming, if there is no garbage, no dogs. So I think everybody will apply by that. And then corporation people are coming regularly. 3 days in a week. So please give them this thing. And you don't have to wait 80 or to discard your house. Every alternative is to discard. If you help that one. Now, I thank all the people on the stage, and especially with Nazma Reddy, for having taken the initiative of providing this camera and system. I think you take the initiative providing these road, a cement road. Yes. Thank you very much. And भाई स्पीचेस तो मैं बहुत कम दिया हूँ और आप लोग का बहुत बहुत शुक्रगुजार हूँ। मैं तो एक्चुअली अब्रॉड में 25-26 इयर्स रह गए, यहाँ का थोड़ा सा अवेयर मतलब कल्चर से थोड़ा सा ये ज्यादा नहीं है मेरे को, लेकिन मैं इतना अच्छा महसूस करा ये एरिया स्पेशली मैं 2 साल और आगे घर देख के गया हूँ और इतना जो गवर्नमेंट का इतना सपोर्ट रहता है यहाँ पर अब्रॉड से ज्यादा यहाँ पर मैं देखा वल्लाही और मैं आप लोग को फ्रेंडली जो पुलिस बोलते हैं वल्लाही फ्रेंडली पुलिस है। इसलिए रिस्पॉन्सिबल के बेचारे इतनी मेहनत करते फ्राइडे पे डेली आते और जो है ना आप लोग जो पॉलिटिशियंस है माशाल्लाह आप लोग की फोटोज देख रहा हूँ, अगर आप लोग से वक्त ज्यादा नहीं हूँ मैं फरहत भाई जो है ना हमारे प्रेसिडेंट हैं टेंडर में हम लोग जो है ना पूरे मैं एग्जीक्यूटिव मेंबर हूँ प्राइड का और जो है ना रेड्डी साहब का भी बहुत जबरदस्त कॉपरेशन है। और इतनी अच्छी बात ये है कि जो है ना हम लोग इतना कॉपरेशन आप लोग का होने के बाद जो कॉपरेशन जो करते आप लोग उसका हम लोग रिटर्न क्या देना है, हम लोग वोट देना है, आप लोग बात बढ़ाना है, आप लोग किसी और डेवलपमेंट आप लोग को करना है। इसके लिए आप लोग का काम है थोड़ा सा हम लोग के वोटर आईडी के तरफ थोड़ा सा फोकस करें, बहुत इंपॉर्टेंट है। We want to give the vote to you people because you people are working together with us every time, everywhere you people are available and alhamdulillah road का is very important। मेरी गाड़ी के पूरे शटर से खराब हो गए अल्लाह मैं सोचा था कि मैं मेरे पर्सन से करके रोड बनाऊं दो, लेकिन मैं अप्रोच हुआ है भरत भाई बोले नहीं वेट कर लेंगे हम लोग, रोड बन जाएगी, ड्रेनेज चलेगी, पानी आ जाएगा। तो सबसे बेस्ट एरिया अपना ये कहलाएगा ये एरिया के अंदर जो है ना अयोध्या नगर के भी लोग और इतने अच्छे लोग हैं, कल्चर इतना अच्छा है, भाईचारे की इतनी अच्छी तेलंगाना पूरी शायद मैं समझता हूँ पूरी इंडिया में ऐसा स्टेट जो है ना इतना अच्छा स्टेट हमारे को समझ में नहीं आता दूसरे स्टेट में।
अल्लाह ही बरोबर बहुत ही फ्रेंडली हमारे लोग हैं, हिंदू मुसलमान सिख ईसाई जो भी पूरे कोऑपरेशन कर रहे हैं हमारे साथ। थैंक यू टू ऑल, आई डोंट वांट टू टेक मोर टाइम, थैंक यू वेरी मच। अस्सलाम वालेकुम। पहले तो नरसिम्हा रेड्डी अन्न का बहुत बहुत शुक्रिया। तो नरसिम्हा रेड्डी अन्ना जो है 30 कैमरे लगाए, 30 कैमरे लगाने की जरूरत है, यहाँ पर 30 कैमरे लगाने की जरूरत है। फिर भी जो है जो भी करे नरसिम्हा रेड्डी हमारे अन्ना हमारे वास्ते बहुत बड़ा काम हुआ है, जो कि वाचमैन को रखना है 15,000 रुपये तनख्वाह देना पड़ता, आदमी को यूरिन आता, नींद लग जाती, सो जाता, कैमरा नहीं सोता। ये बहुत बेहतरीन काम करे नरसिम्हा रेड्डी अन्ना का बहुत बहुत शुक्रिया। और दूसरी बात यह है अन्ना नरसिम्हा रेड्डी अन्ना स्ट्रीट लाइट का बहुत बड़ा इशू चला, नेटवर्क के यहाँ से जो है हम लोग रिप्रेजेंट मैडम को करे, हमारा कमिश्नर मैडम को वो जो है वो इलेक्ट्रिसिटी डिपार्टमेंट को भिजाते बोले जरा फिर आप थोड़ा बोले तो अच्छा रहता। और दूसरी बात ये हमारे इंस्पेक्टर बालापुर सुधाकर साहब को भी बोलो, हमारे नरसिम्हा रेड्डी अन्ना को बोलो, और हमारे कॉलोनी के 5 प्रेसिडेंटों को बोलो, और कॉलोनी में जितने घर रह रहे उन लोगों को भी बोलो। 30 कैमरेज को जो है अन्ना पैसे खर्चा करके लगा के 3 लाख रुपए खर्चा करके वो कैमरों की हिफाजत भी करना अपना काम है। यहाँ से जो है गाड़ी जानते रहते हैं, हाथ लगाए तो कैमरा निकल जाता। मैं पुलिस डिपार्टमेंट को अपना देखेगा, यहाँ पर जो है 2-3 जनों को पेट में दर्द हो रहा, वो कैमरों से 2-3 जनों को पेट में दर्द हो रहा। अगर इंस्पेक्टर साहब को हमारे नरसिम्हा रेड्डी अन्ना को बांध के बोलूंगा क्या है ये, इसको ये सजा है, इसको इंटेलिजेंट रिपोर्ट बोलो, या तो एसपी इंक्वायरी बोल लो, या फिर पीयूष कमेटी का आदमी समझो, या मैत्री का समझो, या मैं तो पुलिस का फॉलोअर हूँ शुरू से। ये चीज तो नोट करना है ना, हमारे इंस्पेक्टर साहब को भी बोल दिया भाई 30 कैमरे लगाने की जरूरत है, यहाँ पर सख्त जरूरत है। और दूसरी चीज है ना, और एक 14 है, और एक चीज है ना ये बोलना चाहो भाई, हम लोग सब हिंदू मुस्लिम सिख ईसाई सब भाई भाई है ना भाई, हाथ उठाओ इसको भाई है ना भाई। तो और एक चीज ये है ना, फ्लैट वाले भी थे, मैं भी हूँ यहाँ पर, मेरे बाजू चर्च के बाजू मेरा घर है, ठीक है, तकरीबन उनको मालूम है। अभी एक थोड़ी है कि मेरे को इत्तला मिली कि इंफॉर्मेशन मिली ये देवलापुर का कमान में एक और एक आर्च बना रहे, मैं आर्च के खिलाफ नहीं हूँ, आर्च बनाओ, हमसे भी जो है ना डोनेशन हम भी देंगे, हमारी कॉलोनी की तरफ से देंगे या हम भी देंगे, उसमें आर्च पे जो लगाएंगे ऊपर मस्जिद भी लगाओ, मंदिर भी लगाओ, चर्च भी लगाओ, वो भी है 4 लगाओ। अगर नहीं लगा रहे तो जो है 4 कॉलोनी के नाम से लगाओ, एक कॉलोनी मत रखो, 4 कॉलोनी के नाम लगाओ, किसी को उसमें प्रॉब्लम ना हो। सब हिंदू मुस्लिम सिख ईसाई है, रेवंत रेड्डी जिंदाबाद, कांग्रेस जिंदाबाद, नरसिम्हा रेड्डी లోకలగుట్ట రోడ్డు కూడా చాలా సార్లు అన్న వెంకటేష్ అన్న కాలనీ ప్రజెంట్ అందరూ కూడా చాలా మంది రావడం జరిగింది, ఎందుకంటే రోడ్ పోవడానికి ఇబ్బంది పడుతుంది. ఇక్కడ ఆర్సీ రోడ్ నుంచి తేజలగుట్ట వాటర్ వరకు 50 lakhs మనం సీసీ రోడ్ తీసుకోవడం జరిగింది, అది టెండర్ కూడా అయింది. అందులో డ్రైన్ కూడా 30 lakhs డ్రైన్ వేసిన తర్వాత సీసీ రోడ్ ఏర్పాటు చేస్తామని, ఎందుకంటే కాంట్రాక్ట్ కూడా ఒక వ్యక్తికి వచ్చింది, ఆ వ్యక్తి నెంబర్ తీసుకొని మీకు ఇస్తాను. మీరు ఖచ్చితంగా ఏదున్నా మీరందరూ లీడర్ అడిగినప్పుడే పని చేస్తారు, ఎందుకంటే కొంతమంది ఐతర్లేదు చేస్తారంటే కాదు, లీడర్ ఎప్పుడైతే కాలనీకి వస్తుందో మీరు కూడా గట్టిగా అడగాలి, ఎందుకంటే అడగకపోతే ఎవరు చేయరు, అడగాలి, అడిగితేనే భయపడి పని చేస్తాడు. మీరు మీ ఎంటంట ఉంటామని కోరుతూ సెలవు. వేదిక పైన ఉన్న పెద్దలు మాజీ మేయర్ పరిజాత నరసింహారెడ్డి మేడం గారు, అలాగే నరసింహారెడ్డి సార్ గారు, వేదిక ఉన్న లీడర్స్ రాఘవేంద్ర రెడ్డి గారు, అలాగే అఫ్జల్, అలాగే కాలనీ ప్రెసిడెంట్స్, మీడియా మిత్రులు, ఇక్కడ వచ్చిన అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ మేము వచ్చిన తర్వాత, ఎందుకంటే మన ఉన్న ఏరియా చాలా వరకు ఐసోలేటెడ్ గా ఉండి చాలా తక్కువ కాలనీస్, అంటే తక్కువ ఇంట్లో ఉండి ఎక్కువ ఎంటీ ప్లేసెస్ ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ దేవతల గుట్ట మీదకి వచ్చేసి పిల్లలు వచ్చేసి ఇంతవరకు అంటే కొన్ని మర్డర్ కూడా అయింది ఆ దేవతల గుట్ట మీద. లేడీస్ తీసుకొని వచ్చేసి చంపేసి బాడీని కూడా అక్కడనే పడేసిపోతే కాల్ చేసి దాన్ని డిస్పోజ్ చేసి పడేసాడు. తర్వాత వాడు వేరే వాళ్ళ దగ్గర ఇట్లా చేసిందని తెలిస్తే పోలీసు వాళ్ళు మొత్తం ఇంట్రాగేషన్ చేసిన తర్వాత అప్పుడు తెలిసింది వాడు చంపిడని. అక్కడ శవాన్ని కాల్చి సగం కూర్చోబెట్టిన అప్పుడు తెలిసింది. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ ను పెద్దలు నరసింహారెడ్డి గారికి, మేడం గారికి, అలాగే మీకు కూడా చెప్తే వెంటనే మీరందరూ ఒక సమావేశం ఏర్పాటు చేయగానే నరసింహారెడ్డి సార్ గారు మీకు వెంటనే 3 లక్షలు
డబ్బులు సీసీ కెమెరాల కోసం శాంక్షన్ చేశారు వాళ్ళ సొంత నిధులతోటి. దానికి మేము పోలీస్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే మాకు అది పోలీస్ పనిలో చాలా ఈజీ అయ్యి మేము మంచి సర్వీస్ మీకు ఇవ్వడానికి మాకు ఏదైనా ఒక దొంగను పట్టుకోవడానికి జల్దీ పట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది. లేకపోతే ఒక కెమెరా లేకపోయింది అనుకో, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దొంగలు ఎట్లా అంటే ఇప్పుడు గోల్డ్ రేట్స్ కూడా పెరిగిపోయినాయి. ఒక మనిషి బంగారం చూడగానే వాడు దొంగతనం చేయాలని మన మైండ్లో ఎప్పుడే వచ్చేస్తుంది. కాబట్టి అంటే ఇంతవరకు ఏదో పాత లెక్కల్లో దొంగలు ఎట్లా ఉంటుందంటే ఒకడు కిటికీ గిట్ట పగల కొట్టుకొని వస్తే పలానా ఒక వ్యక్తి, అలాగే ఇంటి మీద నుంచి దూకి వస్తే ఒక వ్యక్తి అని మేము వాళ్ళను గుర్తించేవాళ్ళం. ఇప్పుడు దొంగలు చాలా అయిపోయింది, గుర్తించే పరిస్థితి కష్టమైపోయింది. ఇప్పుడు గుర్తించాలంటే మన కెమెరానే గుర్తించాలి. అందరూ వాళ్ళు అప్డేట్ అయ్యారు, మనం కూడా అప్డేట్ కాకపోతే మనం ఇంకా పాతకాలంలోనే ఉండిపోతాం, మీకు కరెక్ట్ న్యాయం జరగదు. కాబట్టి మాకు మేము అడిగిన వెంటనే ఒక 15 కెమెరాస్ డొనేషన్ చేసి మాకు పెద్ద మనసు జరుపుకున్న రెడ్డి సాబ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు మన అయోధ్య నగర్ బీజేపీ కాలనీ, బృందావన్ కాలనీ, ఫ్రైడేస్ కాలనీ వాసులందరికీ కూడా ఇక్కడ చేసిన మా అన్నలకి అక్కలకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి వేదిక పైన ఉన్న సిఐ గారు సుధాకర్ సార్ గారు, మరియు అలాగే ఎస్ఐ గారు సుధాకర్ సార్ గారు, బోయపల్లి రావేందర్ గారు ఏఐసిసి కోఆర్డినేటర్ గారు, అలాగే కేశవ్ సార్ గారు, ఇంతియాజ్ సార్ గారు, అలాగే అఫ్జల్ గారు, కిరణ్ కుమార్ గారు, వీరితో పాటు మా ముందుండి మమ్మల్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాకపోతే నేను అంత ధైర్యం ఏం కాదన్నా, కానీ ఈరోజు మాత్రం చాలా డల్లున్నా, కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల చాలాసేపు కేటాయించకపోవచ్చు అనుకున్నా, కానీ అయినా మళ్ళీ మీ అందరిని చూసే వరకు ఆటోమేటిక్ అది ఎగిరిపోయింది. ఇంకా ఎనర్జీ వచ్చేసింది అందరినీ చూడండి. అన్న మా అన్న కూడా కాలనీ మొత్తం బాగా రమేష్ అన్న పట్టించుకుంటాడు. కాకపోతే మీ అందరూ కూడా వచ్చినప్పుడు నేను కలవకపోవచ్చు కొన్నిసార్లు. అన్న అన్నట్టు అప్పుడప్పుడు వస్తుంటా. ఎక్కువ ఫీల్డ్ వర్క్ ఇంతకుముందు ఒక మేయర్గా చేసేదాన్ని, కానీ ఇప్పుడు పార్టీ ప్రోగ్రామ్ కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు పార్టీకి కట్టుబడి పార్టీలో తిరగడం ఎక్కువ అయిపోతుంది నాకు. అలాగే జూబ్లీస్ ఇన్ఛార్జిగా ఇచ్చారు మనకి, అక్కడే రోజు తిరగడం జరుగుతుంది. అసలు యాక్చువల్గా ఈ రోజు కూడా రాకపోయేదాన్ని, కానీ మీరు ఇంకా మళ్ళీ తర్వాత రోజు సెంటిమెంట్ ఈ రోజు కార్తీక పౌర్ణమి అన్నారు. మరి అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మనకి ముఖ్యంగా కావాల్సిన కాలనీలు, ఇక్కడ రోడ్లు, డ్రైనేజీలు ముందుగా వీటికి ప్రయారిటీస్ అవ్వం. ఖచ్చితంగా మన కాలనీ స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం వర్క్ చేసుకుంటూ వచ్చినాము. కొన్ని కాలనీలు ఎంత డెవలప్ అయినాయి మీరు అందరు కూడా చూసిరు. ఒకప్పుడు ఇక్కడ వచ్చి ఉండాలంటేనే ఒక అడవిలాగా భయాందోళనకి గురయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ హనుమాన్ దయ వల్ల, మన దేవతల గుట్ట దయ వల్ల పబ్లిక్ కూడా బాగా వస్తున్నారు. దాంతో పాటు కాలనీలు కూడా కొద్దిగా డెవలప్ అవుతున్నాయి. ఇందాక ఒకసారి చెప్పినట్టు ఇక్కడ డ్రైనేజ్ కూడా 30 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే రోడ్డు కూడా 50 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. లాస్ట్ మినిట్ లో మనము మేయర్గా 5 సంవత్సరాలు ఎన్ని పనులు చేసినప్పటికీ ఈ అయిపోయినటువంటి మా టర్మ్కి మళ్ళీ వచ్చేటువంటి టర్మ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఎంత మనం చెప్పలేము. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కి, ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ కి గ్యాప్ ఉంటాయి కదా. ఆ గ్యాప్ అనేది 1 month ఉండొచ్చు, 6 months ఉండొచ్చు, 1 year ఉండొచ్చు. కానీ ఈ గ్యాప్ లో ఎవరు కూడా డిలే కావద్దు, ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఆగిపోవద్దు అనే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి లాస్ట్ మినిట్ లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న 89 crores మనకి శాంక్షన్ చేయడం జరిగింది మన మున్సిపల్ కార్పొరేషన్. ఈ 89 crores కి మీరు ఇమ్మీడియట్లీ శాంక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే మీ తర్వాత ఎట్లుంటుందో పరిస్థితి తెలియదు. కొన్ని మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఇమ్మీడియట్లీ మేము మీటింగ్ పెట్టి రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది. రిజల్యూషన్ ఎంత ఇంపార్టెంట్ మీకు అందరికీ తెలుసు. 1 time రిజల్యూషన్ అయితేనే ఏదైనా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ టెండర్ ప్రాసెస్ కానివ్వండి,
వర్క్ ప్రోగ్రెస్ కానివ్వండి ఏదైనా కూడా అప్పటిదప్పుడు మేము తీసుకొని ఈ రిజల్యూషన్ ఫైన్ పంపించడం జరిగింది. దానికి అమౌంట్ రిలీజ్ చేస్తూ 1 by 1 పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా అభివృద్ధి ఎక్కడ ఆగలేదు. మరి ముఖ్యంగా మా అన్న చెప్పినట్టు ఇందాక చెత్త ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు. చెత్త గురించి ఎంత డ్రైవ్ చేసినామో మన మీడియా మిత్రులకు తెలుసు, మాకు తెలుసు. వాళ్ళు మేము పోటీ పడి ఒక్కొక్కరు చెత్త రోడ్డు మీద వేస్తే వాళ్ళకి ఫైన్ వేయడం కూడా జరిగింది. ఫైన్ వేసి పేపర్ కేసి అట్లా వేస్తేనే కొంచెం మార్పు జరుగుతుంది. ఎందుకంటే మన ఇంట్లో చెత్త బయట పడేస్తున్నామో అది మనకు సంబంధం లేదు అనుకుంటాం, కానీ అక్కడున్న వచ్చి దోమ ఈగను మనల్నే కుడుతుంది. మళ్ళీ తర్వాత మనమే హాస్పిటల్కి వెళ్ళాలి, మనకే ఖర్చు. కానీ దయచేసి మీ అందరు కూడా ఎంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం చేసినా కూడా నువ్వు 10 లక్షల సీసీ రోడ్ వేసినా కూడా 10 రూపాయల చెత్త వేసిండ్రు అనుకోండి, ఆ 10 లక్షల సీసీ రోడ్కి వాల్యూ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ నీట్నెస్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఆ ఏరియా అంతా డ్యామేజ్ అవుతుంది. ఇంకోటి పొల్యూషన్ పాడైపోతుంది. చాలా చాలా ఇబ్బందులు అవుతాయి చెత్త వల్ల. అందుకే ముఖ్యంగా మా అన్నలకు అందరికీ కూడా, అక్కలకు కూడా అందరికి చెప్తున్నా, ఆటో వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళకి చెక్ చేయండి. రాకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మనం గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. ఒక్కోసారి బెదిరించినట్టు మాట్లాడకపోతే పని చేయరు ఎవరు. మనము పైకి ఇప్పుడు సుధాకర్ సార్ బెదిరిస్తుంటాడా, నా మీద కేసు పెడతాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుంది. కానీ మన స్టాఫ్ ఎవరైనా ఉన్నప్పుడు మనం గట్టిగా ఆర్డర్ వేస్తేనే పని చేస్తాం. ఎనీ టైం నేను కూడా సార్కి ఏదైనా వర్క్ ఉంటే ఇట్లా సో అండ్ సో ప్రాబ్లమ్స్ ఏమన్నా లేడీస్ వచ్చి మన దగ్గర చెప్పినప్పుడు ఎనీ టైం, అసలు నైట్ టైం కానీ మార్నింగ్ టైం కానీ మా సార్ చేసిన, సార్ అందుబాటులో లేనప్పుడు నేను చేసిన ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు సార్. అంటే కనిపించే 3 సింహాల కంటే కనిపించని 4వ సింహం ఉంటుంది పోలీసు. మరి మన కెమెరాలు కూడా మనకు కనిపించే 2 కళ్ళ కంటే అది 3వ కన్ను శివుడికి మాత్రమే ఉంటుంది. కానీ ఆ కెమెరా ఎంత పనిచేస్తుంది